అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఎప్పుడైనా కానీ అంటే ఒకరిని బుక్ చేసుకొని ఇద్దరు ముగ్గురు రావడం జరిగింది ఎప్పుడైనా అలా? ఒకసారి మేడం ఇక్కడ జూబ్లీస్ దగ్గరనే ఒక ఆంటీ బుక్ చేసింది. పోతే ముగ్గురు ఆంటీలు కూర్చొని మంద అవుతారు, బీపీ ఫుల్ బాటిల్ తెచ్చుకోరు, బెడ్ స్ప్రైట్. ఓ మై గాడ్. ఓ రూమ్ లో లేరు వాళ్ళు, ఇట్లా నార్మల్ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో బెడ్ గీట్ అంతా సెటప్ ఉంది. ఆ రూమ్ లో నువ్వు వెళ్ళు, ఆ రూమ్ కంటే అమ్మాయి ఒక్కతే కనిపిస్తే నేను లోపలికి వెళ్ళను, ఆ ఒక్కతే ఉండే. పక్క రూమ్ లో వాళ్ళు సిట్టింగ్ చేసారు, లైట్ బంద్ చేసి ఉండే. జెర్సేపు అయినాక ఇట్లా బయటకు పోయి వస్తుండే, ఏంది స్టోరీ ఇట్లా వచ్చినప్పుడల్లా డిఫరెన్స్ అనిపిస్తుంది అనిపిస్తే వాళ్ళు ముగ్గురు. నాకు దగ్గర 3 hours తర్వాత తెలిసింది. నాకు చాలా ఇబ్బంది పడ్డా మేడం ఆ రోజు. చెప్పినా నేను, మేడం ఇట్లా వేయడం తప్పు మేడం అని చెప్తే ఆడే మనీ ఇచ్చిర్రు, కానీ ఇప్పుడు ముగ్గురు అంటున్నారు కదా, మరి పేమెంట్ ఏమైనా ఎక్స్ట్రా టైం ఏమైనా ఇస్తారా? ఇస్తారు మేడం, అంటే మేము అడగని అవసరం లేదు, వాళ్ళే ఇచ్చేసారు. మాక్సిమం వాళ్ళు ఇస్తారు. ఇట్లా వాళ్ళు ముగ్గురు ఉన్నామని వాళ్ళకి కూడా తెలిసే కదా, వాళ్ళే ఇచ్చేసారు. కానీ కొన్ని టైమ్స్ ఎంత కోపం వస్తే తెలుసా మేడం, అంటే డోంట్ ఫర్ ఫీల్, మీరు ఫీల్ కావాలని కాదు. ఇప్పుడు ఒక్కరు అంటే మినిమం నార్మల్ అంటే 2, 3, 4 రైన్, ముగ్గురు నలుగురు అంటే ఆ రోజు బాయ్ అవుట్ కదా మేడం, చచ్చిపోతాడు అబ్బాయి. వాడు మంచి అనుకుంటారా, గుర్రాలు అనుకుంటారా, ఏమనుకుంటారో వాళ్ళు అర్థం కాదు నాకు అసలు. మొత్తం చాలా దాని తర్వాత ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చింది మేడం నాకు, ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చింది మొత్తం. ఇంకో 1 month ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్. కానీ 1 month బెడ్ రెస్ట్ అంటున్నారు, మీకు ఇందులో అగ్రిమెంట్ రాసుకుంటారు అని చెప్పేసి చెప్పావు. సో కంపల్సరీ అయితే బుకింగ్ ఉంటే కంపల్సరీ వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. అట్లా ఏముంటుంది? బుకింగ్ ఉంటే తప్పకుండా నువ్వు రావాలని ఉండదు. ఎందుకంటే హ్యాజ్ ఏ బాయ్ ఇప్పుడు ఒకరిది ఈ రోజు అయిపోయిందంటే మళ్ళీ ఈ రోజు నైట్ షిఫ్ట్ పెడితే ఇబ్బంది పడతారు కదా, అట్లా ఉండదు. అంటే ఫోన్ చేసి అడుగుతాం మిమ్మల్ని, ఈ రోజు ఫ్రీ ఉన్నావా, యూ కెన్ గో అని చెప్పి అడుగుతారు. ఓకే అంటేనే బుకింగ్ ఓకే చేస్తారు, లేకపోతే వేరే వాళ్ళకి షిఫ్ట్ చేస్తారు. ఉంటారు మేడం బాగానే, ఒక సర్కిల్ ఒక 300-400 మెంబర్స్ ఉంటారు హైదరాబాద్ లో. నాకు తెలిసినంత వరకు నేను చూసిన కమిటీ మెంబర్స్ అందరినీ ఆల్మోస్ట్ 300 ఏమో ఉంటారు. ఓకే, ఇంత కష్టపడుతున్నా అని చెప్పేసి అంటున్నావు, మరి దీని బదులు వేరే జాబ్ చూసుకోవచ్చు కదా మరి? మేడం ఒక మంత్ మీద మొత్తం కలిపి నాకు 3 lakhs చిల్లర వస్తాయి మేడం. 3 lakhs వస్తుందా? మీరు ఏ జాబ్ చేస్తే 3 lakhs వస్తాయి చెప్తే నేను ఆ జాబ్కి వెళ్ళిపోతాను మేడం. అంటే చెల్లి ఉండే ఆమెకి, ఆమె కూడా మ్యారేజ్ చేయాలి. పేరెంట్స్ ఏమిటంటారు మేడం, కొడుకు పెద్దగా అయ్యిండు, వాడు చూసుకుంటాడు. ఇంటికాడ ఏం లేదు మాకు, ఓ చిన్న ఇల్లు, ఒక 1 acre పొలం, తిండికి బియ్యం అయితే మమ్మీ వాళ్ళు తింటారు, నాకు పంపిస్తారు అంతే. ఇంటికాడ సోర్స్ ఏం లేదు. ఏం లేదంటున్నారు. ఒకవేళ బై మిస్టేక్ మీ పేరెంట్స్కి ఏమన్నా ఇలా మా బాబు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి తెలిసి అప్పుడు ఏది పరిస్థితి మరి? తెలియదు మేడం, ఒకవేళ చెప్పను, మీరు చెప్పరండి, మేబీ తెలిస్తే నన్ను పంపిస్తారు మేడం డైరెక్ట్, నేను చచ్చిపోతాను లేకపోతే. ఇక చెల్లె కోసం అని చెప్పి నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన. చెల్లె మ్యారేజ్ ఇప్పుడే అయిపోయింది, అటు ఇటు ఒక 5 లక్షలు 6 లక్షలు అప్పు ఉంది మేడం. ఇప్పుడు ఆ అప్పు క్లియర్ చేసుకొని నేను కూడా కొంచెం ఏదైనా చిన్న సైజ్ బిజినెస్ పెట్టుకొని, నేను ఏమనుకుంటా చిన్నది ఏదైనా బిజినెస్ కెఫే లాంటిది అట్లా చిన్నది పెట్టుకుందాం అని చెప్పి నాకు కూడా ఆశ ఉండే. ఒక 2 years చేస్తే నా లైఫ్ కూడా సెటిల్ అవుతుంది అన్న ఫీల్తో చేస్తున్నా మేడం. ఒక 2 years తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత నేను పని చేశాను మేడం.